క్వశ్చన్ అడుగుతున్నారు, ఎవరి దగ్గర మైక్ ఉంది కాదు, మీరు ఆయన చెవులో చెప్పేటప్పుడు మీరే అడిగేయచ్చు కదా ప్రశ్న. రెడీ అండి, అడగండి. హేమంత్ గారు సార్, ఫస్ట్ టైం అని టైటిల్ పెట్టి ఫస్ట్ టైం ఏం చూపించబోతున్నారు తెలుగు ప్రేక్షకులకి? కింద టైటిల్ అది డేట్ కూడా 01/01/01. ఇది మేము చూస్తామా అసలు ఈ డేటు? ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకులకి ఏం చూపించబోతున్నారు? ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త సబ్జెక్ట్ చూపిస్తున్నామండి. ఇప్పటివరకు అయితే ఎవరు టచ్ చేయలేరు. ఇది అది 01/01 గురించి కొంచెం డీప్గా చెప్తే స్పాయిలర్ అవుతుంది. సినిమా రిలీజ్ తర్వాత మనము హ్యాపీగా మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఇప్పటివరకు ఫస్ట్ టైం టైటిల్ తగ్గట్టు దీంట్లో చాలా విషయాలు ఫస్ట్ టైం జరిగాయండి. ఇట్లాంటి కంటెంట్ రావడం ఫస్ట్ టైమే. ఏలియన్స్ అనేది మనం చూసి ఉండలేము. ఎండింగ్ వరకు వచ్చేసరికి కూడా సినిమాలో ఒక కొత్త కోణం కనిపిస్తుంది. అది సినిమా రిలీజ్ తర్వాత మీరు సక్సెస్ మీట్లో మనం మాట్లాడుకుందాం. ట్రైలర్ కూడా చాలా బాగుందండి. ఎక్స్పెషల్లీ ఆ పాట శ్రీహరియా శ్రీ వెంకట్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా. ఆ పాట ఈ పిల్ల నేను ఎప్పుడు అనుకోలేదని ఏదో లిరిక్ వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ గారిని, మాధురి గారిని అందుకే తీసుకొచ్చారా ఆ పాట కోసం? అంటే పాట అద్భుతంగా ఉంది. ఈ పిల్ల ఈయన ఏమనుకోలేదా అసలు అన్న టైటిల్ గురించి? అవును, ఆ ఇంటెన్షన్తోనే వాళ్ళని ఇన్వైట్ చేసినాం మేము. సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కొత్త ప్రయోగాన్ని చేస్తున్నందుకు సార్. సో ఈ స్టార్టే తీసుకోవాలి చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కలిగింది? అసలు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? అంటే ఇవాళ కమర్షియల్ మైండ్లో ఉంటూ ఓ 4 సాంగ్స్ 4 ఫైట్లు అవి పెట్టేసి హడావుడి చేసేసి నా డబ్బులు వచ్చినాయా లేదా, 1 కోటి రూపాయలు పెట్టాం 10 కోట్లు వచ్చినాయా, 10 పెట్టాం 100 వచ్చినాయా లేదా అనే ఆలోచన టైం ఇది. కొన్ని ఒక ప్రయోగాన్ని తీసుకొని చేయడానికి మీకు గట్స్ ఏంటి, అసలు ఎట్లా అవకాశం చేసుకోవాలి? అంటే సార్, ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు మన వరల్డ్లో చాలా రేసిజం గొడవలు ఉన్నాయి, రిలీజియస్ గొడవలు ఉన్నాయి, రకరకాల గొడవలు ఉన్నాయి. అదే ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మన మీద దాడికి వస్తే మనం అందరం ఒకటవుతాం. అదే భూమి మీదకి ఇంకా ఏలియన్స్ ఎవరైనా దాడికి వచ్చారనుకోండి, అప్పుడు భూమి అంతా ఒకటవుతుంది. అప్పుడు ఇవన్నీ మర్చిపోతాం మనం. అలాంటి ఆ సిచ్యువేషన్ కూడా వస్తే మనం అంతా ఒకటని ఫీల్ అవుతాం, కానీ ఇప్పుడు మనకు తెలియట్లేదు అది. అలాంటి సిచ్యువేషన్ ఒకటి మన కళ్ళ ముందర ఉన్నప్పుడు మనం ఎట్లాంటి యూనిటీ ప్రదర్శిస్తాం అనేది దీనికి మెయిన్ రీజన్ అండి, ఆలోచనకి. సో ఇట్లా కమర్షియల్గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ప్రయోగం చేయడం వేరు, కమర్షియల్గా డబ్బు రావడం వేరు. అంటే నేను కమర్షియల్ లేకపోతే ఆర్ట్ ఫిలిం అని ఇట్లా ఆలోచన చేయలేదండి. చెప్పే విషయాన్ని అట్రాక్టివ్గా ఆలోచింపజేసేలా ఎంటర్టైనింగ్గా చెప్తే జనాలకు నచ్చుతుందన్న ఉద్దేశంతోనే చేశాను. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఇటువంటి సినిమాలకి మ్యూజిక్ అందించిన ఒక ప్రయోగం, దానికి థీమ్ తీసుకోవటం, దానికి తగ్గట్టుగా సరే 4 వెర్షన్స్ కనిపిస్తాయి కదా సబ్జెక్ట్లో. సో దానికి ఎట్లా ప్రిపరేషన్ అయినారు, ఎట్లా చేశారు, హోంవర్క్ ఎట్లా చేశారు, డైరెక్టర్ గైడెన్స్ ఎట్లా తీసుకున్నారు, ఏం చేశారు? సార్, జనరల్గా ఇలాంటి మూవీస్కి వెస్టర్నైజేషన్ మ్యూజిక్ కావాలన్నమాట. అంటే ఏలియన్స్, గ్రాఫిక్స్, ఈ స్పేస్, ఇవన్నిటికీ జనరల్ నేను ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి మ్యూజిక్ కోర్స్ చేశాను. సో నాకు వెస్టర్న్ నాకు చాలా టచ్ ఉందన్నమాట. అది నాకు చాలా ప్లస్ అయింది. సో సారు కూడా చాలా క్లారిటీగా ఉంటున్నాడు. ప్రతిదీ సీన్స్ కూడా పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి, సో మనకి ఎలా కావాలనేసి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో చాలా బాగా వచ్చింది సార్. ఓకే, సౌరభ్ గారు. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సో హౌ యూ ఫీల్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? सर, माय कैरेक्टर हैज़ मैनी लेयर्स एक्चुअली. जैसे जैसे फिल्म आगे बढ़ती है एक एक लेयर अनफोल्ड होती है, बट फाइनली यू गेट टू नो इन द लास्ट. So it's difficult to portray such thing क्योंकि inside you are feeling something and outside you have to portray something else. So it has many layers. I loved playing this character. So director is feeling your experience. Sorry? Director experience. Director? Experience. How feel you? Oh, amazing, amazing. So he helped me a lot in every aspect because when I got the script, I was feeling like there are so many Telugu dialogues, how I will mug up and I'll say everything with expressions. So he helped me. We did workshop together and he's such a nice person. Earlier
I used to call him as a director Garu, but now he's like Anna to me. He's like family to me. So ऐसा होता है ना कि आप फैमिली के साथ काम कर रहे हो, आपको पता नहीं चलता. तो आई एम वेरी हैप्पी वर्किंग विद हिम. So happy birthday. Same Madam, question. how are you? How are you? I'm good. I'm Okay. good. How's the experience in film? It is great because this kind of subject I think nobody has made. So getting this opportunity is like really great for me. So I did an audition and sir liked me, thankfully. I got to know there were many auditions done and finally he selected me. So thank you so much for selecting me. And I had a great experience, you know, even in Hyderabad and Apsarakonda beach where we shot, even in that location, it was really good. And the subject was so good that I enjoyed. This is once in a lifetime opportunity. So Thank yeah. you. Namaste Andy. Namaste, madam. You are looking a very different. Thank you so getup. much, You are Andy. different. There's a fashion face in. Thank you so much. How Andy. feel in picture in characters and directors, a total team in your work in film. అంటే ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి సినిమాలో. నేనేదో నాకు అసలు హేమంత్ అంత ముందు పరిచయం కూడా లేదు, బట్ సినిమా జర్నీ చేస్తున్న కొద్దీ అన్నతో ఎక్స్పీరియన్స్ హెస్ బీన్ గ్రేట్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న 10 ఏళ్ళ నుంచి అదే చెప్తున్నాను, కానీ ఇంకా సినిమా తీయలేదు. ఒక ఫస్ట్ టైమర్గా సినిమా తీయడం అనేది చాలా పెద్ద కష్టమైన పని. స్పెషల్లీ ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనల్ని అర్థం చేసుకొని నమ్మి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటి టైంలో కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఫోకస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫినిష్ చేయగలుగుతారు, విచ్ ఇస్ అ వెరీ హ్యూజ్ సక్సెస్ ఆల్రెడీ అన్న. మీరు ఇంత పెద్ద సబ్జెక్ట్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా అయితే సింగిల్, అంటే మీరు చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినారు, విఎఫ్ఎక్స్ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, విచ్ ఈజ్ నాట్ ఈజీ. అసలు మీరు నార్మల్గా ఎలా ఉంటున్నారో మళ్ళీ ఇంత పీస్ ఆఫ్ మైండ్తో మమ్మల్ని ఎలా పలకరిస్తారో నాకు తెలీదు, బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇదే ఎనర్జీ మీరు క్యారీ చేయండి. హేమంత్ గారు, యాక్చువల్గా ఇందాక ట్రైలర్ చాలా బాగుంది. చూసినప్పుడు అందులో రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు ఇందులో కొంచెం రొమాంటిక్ ఉంటుందేమో అని అనుకునే టయానికి మీరు ఏదో ఒక సబ్జెక్టు, కొత్త సబ్జెక్ట్ చెప్పబోతున్నారు అనేది అర్థమవుతుంది. అయితే జెన్జీ ఆడియన్స్ ఈ మధ్య వాళ్ళకి ఏదైనా పిక్చర్ నచ్చితేనే వాళ్ళు సినిమాని ఓన్ చేసుకుంటున్నారు. అయితే మీ మూవీ వాళ్ళకి ఏ మేరకు నచ్చుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వేదిక నుంచి? ఇది ఒక రొమాంటిక్ ఫిలిమా లేకపోతే ప్యూర్లీ సైఫై ఫిలిమా, అంటే వాళ్ళకి ఎలా కన్వే చేయాలనుకుంటున్నారు? ఇది సెన్సార్ U/A వచ్చిందండి. ఇది అందరు చూడొచ్చు సినిమా. ఇది జంజీ వాళ్ళకి డెఫినెట్ ఖచ్చితంగా కంపల్సరీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. నేను రైటింగ్ స్టేజ్ నుంచే వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ ఇప్పుడు మాకు వాళ్ళే, ఫ్యూచర్ జనరేషన్ కూడా వాళ్ళే, కాబట్టి వాళ్ళకి మన రూట్స్ చెప్తూ సినిమా గొప్పతనాన్ని, మనం ఇప్పుడు గ్లోబలైజేషన్ చూస్తున్నాము, రేపు ఫ్యూచర్లో గెలాక్సైజేషన్ కూడా కావచ్చు, అంటే గెలాక్సీ అంతా ఒకటి కావచ్చు, ఎవరు గెట్ చేయగలరు. వాళ్ళని ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్తూ వాళ్ళకి నచ్చే విధంగా జంజీ ప్రతి ఆడియన్కి నచ్చుతుందండి. ఇది యాక్చువల్గా ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు రైట్ ఫ్రమ్ అన్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఒక టఫ్ జాబ్ అనేది. పైగా మీరే చాలా డిపార్ట్మెంట్స్ డీల్ చేస్తూ వచ్చారు. ఈ ఏదన్నా సిచ్యువేషన్, ఇందాక అన్నారు కదా 5 years నుంచి ట్రావెల్ చేస్తామని హీరో గారు ఇందాక చెప్పారు. ఏదన్నా సిచ్యువేషన్లో ఇలాంటి చాలా అడ్డల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ఫేస్ చేసుకుని ఈ స్టేజ్ వరకు వచ్చారు? నాకు అంటే నేను వర్క్ ఒక్కనే చేసినా, నాకు మంచి టీం దొరికిందండి. గ్రాఫిక్స్ పరంగానే మా హీరో అతనైతే చాలా సపోర్ట్ చేశాడు. ఈవెన్ ఇంకా చెప్పకూడదు, అన్ని రకాలుగా ఆయన సపోర్ట్ చేశాడు. మా టీం కూడా వెరీ హార్డ్ వర్కింగ్ టీం. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా అండి చాలా, అంటే డే ఒక 18 hours అట్లా కష్టపడి చేశాం మ్యూజిక్. అతను కూడా చాలా ఇన్పుట్ తీసుకొని, చాలా టూల్స్ తీసుకొని, కొన్ని ప్లగిన్స్ అయితే ఒక్కొక్క ప్లగిన్ 35,000-40,000 రూపీస్ ఒక సింగిల్ ప్లగినే. అంటే మేము అనుకునేది అంటే మేము చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా, చూడడానికి గుడ్ లుకింగ్ ఉన్నామా బ్యాడ్ లుకింగ్ ఉన్నామా అనేది కాదు. మా వర్క్ లోపల ఉన్నది ఏదైతే ఒక ఫ్యాషన్ ఉంటుంది కదండి, అది స్క్రీన్ మీద పెట్టాలనుకున్నాము. ఫైనల్లీ మేము అది సక్సెస్ అయినామని అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. హీరో గారు సౌరభ్ జీ. హాయ్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. అందులో ముఖ్యంగా మీ పాత్రలో అంటే కొద్దిగా హీరోయిన్ తోటి కొద్దిగా నెగిటివ్గా క్యారెక్టర్ షేడ్స్ అవన్నీ కూడా కనిపించినాయి మొత్తం. నేను మీ రోల్ ఎలా ఉండబోతుంది?
Sir, can you just translate? Yeah, so that's what. That's what. So, so my character, as I mentioned earlier, it has many layers. So when you see me on screen, you see me from a different perspective. But at the end, you will get to know what my character actually is. So it's like layers are unfolding gradually, eventually at the end. So yeah, but if you see me in like trailer, you feel that I am playing antagonist. But wait for the film. You'll get to see different layer, different characterization. Yeah. యాక్చువల్గా హేమంత్ గారు ఇందులో విలన్ ఎవరై ఉండొచ్చు? ఏంటండి అంటే ఎవరు మీ విలన్ పాత్ర విలన్ అంటున్నారండి. ఈవెన్ గొప్ప ఋషి కూడా ఒక సందర్భంలో విలన్గా ఉండుంటాడు లైఫ్లో. ఎవ్వరూ నాకు తెలిసి 100% పర్ఫెక్ట్ ఉండరు. మా దాంట్లో కూడా సిచ్యువేషన్స్ ఒకరొక్కరిని ఎట్లా మారుస్తాయని చూపిస్తున్నామండి. దీంట్లో విలన్ ఎవరు లేరండి. ఎవ్రీబడి విల్ బీ గుడ్ ఎట్ ద ఎండ్. గాయత్రి గారు, ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అంటే బయట ఉన్నట్టే ఉంటారా, లేకపోతే ఏదైనా వేరే ఏదైనా ట్రై చేశారా? వీళ్ళందరూ విలన్లా కనిపించే హీరో హీరోయిన్లు, నేను మంచిగా కనిపించే విలన్ సినిమాలో. అంటే నేనులా లేను, అందులో నెగిటివ్ షేడ్ చేశాను. బట్ బాగుంది. అంటే బయట అందరికీ మంచిగా కనిపిస్తూ లోపల టాక్సిక్ ఉంటారు కదా, అట్లాంటి క్యారెక్టర్. ఐ హ్యాడ్ ఫన్. హేమంత్ గారు, సో మీరు సినిమా అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశారు, విఎఫ్ఎక్స్ఎల్ కూడా వర్క్ చేశారు. బడ్జెట్ ఎక్కువైతుందని చెప్పేసి అని మీరు చేశారా, లేదంటే? లేదండి, అంటే నాకు విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చు కాబట్టి ఇప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ ఉన్నప్పుడు జియో వచ్చింది చూడండి, అవును, మొత్తం రేట్లన్నీ కిందికి దింపింది. నేను అది ఒకటి అనుకున్నాను, విఎఫ్ఎక్స్ కాస్ట్ చాలా పెరిగిపోతున్న ఈ టైంలో మనం తక్కువ ఖర్చుతో కూడా బెస్ట్ అవుట్పుట్ చూపించవచ్చు అని నాకు అనిపించింది. సో నాకు నేను టీమ్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. వాట్ యూ ఫీల్ సార్, లైక్ సైఫై మూవీస్ చూస్తున్నప్పుడు హాలీవుడ్ స్కేల్లో మనం చూస్తుంటాం విఎఫ్ఎక్స్లో, మన సినిమా చూసినప్పుడు సేమ్ పించ్ మ్యాచ్ అయిందని మీరు అనుకుంటున్నారు సినిమా చూసిన తర్వాత? అయితే మాకు ముందు ఉండేదండి, మనకు అంటే ఇప్పుడు హాలీవుడ్ అని మనం భయపడేవాళ్ళము, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. అంటే వాళ్ళు మనుషులే మనం మనుషులే అని ఒక కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేసినాం. వాడికి బ్రెయిన్ ఉంది, మనకు బ్రెయిన్ ఉంది. అంటే అక్కడ రిచ్నెస్, ఒక్కొక్క షాట్ చాలా రిచ్నెస్ మనం చేయడంలో ఉంటుంది కదండి, మనం చేయాలి, అది చేస్తే రిచ్నెస్ వస్తుంది. సో మీకు ఒక విషయం చెప్తాను, మన నాగేంద్ర సార్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాగేంద్ర సార్ ఒక మాట అన్నారు. అంటే సార్ వాళ్ళలాగా మనం తీయగలుగుతామని ఫస్ట్ భయపడ్డాం అన్న వర్డ్, అంటే మనకు వాళ్ళు ఎట్లా ఫారినర్సో మనం కూడా వాళ్ళకి ఫారినర్స్ అన్నారు ఆయన. అంతే కదండి, వాళ్ళు కూడా మనం చూసి భయపడాలి. సో అంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం ఎందుకు చేయకూడదు అన్న కాన్ఫిడెన్స్ అండి. ఎస్, అండ్ మోరోవర్ అంటే ఈ సృష్టి గురించి, బ్రహ్మ గురించి, ఏలియన్స్ గురించి అంతా చెప్పారు. దీంట్లో మహాభారతం కానీ ఏదైనా టచ్ ఉంటుందా? ఉండదండి, ఏముండదు. ఎస్. అండ్ వాట్ యూ ఫీల్ సార్, సార్ని తీసుకొని యాక్ట్ చేయడం, చూపించడం ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలండి, ఈ సినిమా నేను స్టార్ట్ చేసి ఆర్టిస్టుల కోసం చూస్తున్నప్పుడు నేను ప్రత్యేకంగా ఎవరిని వెతకలేదు. ఆ సిచ్యువేషన్స్ అలా వెళ్ళినాయి. ఇతను కూడా నేను సెలెక్ట్ చేసేటప్పుడు పలానా క్యారెక్టర్ కావాలి, పలానా విధంగా ఉండాలి అని చెప్పేసి నేను నెట్లో చూస్తూ, మీకు తెలియదు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, నేను 3 రోజెస్ ఓపెన్ చేశాను. 3 రోజు ఓపెన్ చేసి కర్సర్ ఇట్లా మధ్యలో పెట్టాను. ఒక కేఫ్ సీన్లో ఇతను ఫస్ట్ క్లోజ్ ఇతనే కనిపించింది. ఐ స్వేర్ ఇతను ఈ క్యారెక్టర్ యాప్ట్ అవుతాడు అనుకొని ఇమ్మీడియట్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా మేము ఆయన అప్రోచ్ అయినాము. 3 డేస్లో అగ్రిమెంట్ అయిపోయింది అంతే. కెమిస్ట్రీ బాగుందంటారా, యాక్షన్ బాగుందంటారా ఆయన? ఇంక్లూడింగ్ హీరోయిన్ గారు ఆల్సో. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్నీ బాగున్నాయి. అంటే सर हाउ इज द केमिस्ट्री सर? सर केमिस्ट्री अच्छा वर्कआउट किया था, नहीं किया था पुष्प में? केमिस्ट्री तो बहुत बढ़िया रही है. मतलब शी इज़ वेरी हार्ड वर्किंग and above all we are actors and we obey our directors very well. So कभी भी कोई scene आता था, maybe romantic also. So she is also very professional, I am also very professional. We take care of this thing कि scene अच्छा आना चाहिए.
है ना, स्क्रीन पे अच्छी प्रेजेंटेशन होनी चाहिए, चीप नहीं लगना चाहिए. सो देर इज़ वेरी थिन लाइन कि अच्छा लगना और चीप लगना. सो वी हैड टू मेंटेन दैट एंड शी हैज़ बीन अ ग्रेट सपोर्ट ऑल द टाइम. क्योंकि जब एक लड़के को रोमांटिक सीन मिलता है ना, सबसे पहली टेंशन होती है कि उनकी को एक्टर वो कंफर्टेबल होनी चाहिए. एम आई राइट? सो आई टुक केयर ऑफ दिस. मे बी अनिका को भी अच्छा लगा होगा फील कि हाँ, respectfully we are doing whatever scenes we are doing, we did with respect, right? Yeah, we discuss and yeah. What bro, what bro? No, say it on mic. I satisfied what? I satisfied. And Acha. Are you satisfied with the chemistry? okay. Okay. नाका अच्छा किया था भैया. अच्छा. क्या जूम करके देखा था क्या? नहीं लेंसेस मेरे को भी चाहिए ऐसे लेंस. जरूर. थैंक यू ब्रदर, बट थैंक यू. गुड, सीरियसली बहुत अच्छा किया था. एंड मैम आप कैसे किया था केमिस्ट्री के बारे में और पिक्चर के बारे में? chemistry के बारे में. हाँ. Chemistry, it is good, yeah, because because we discussed and you know it was like डिस्कस करना professional. चाहिए. Discuss करना तो भी चाहिए. आ जाता है उसका केमिस्ट्री. अच्छा, या हाँ, तो किया हमने डिस्कस और अच्छा किया एक्चुअली. ओके. हाँ या या ब्रो मिर्च. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెమిస్ట్రీ సీన్ చేయడం అనేది చాలా అన్కంఫర్టబుల్. ఓకే, ఇట్స్ వెరీ వియర్డ్. మళ్ళీ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ క్వశ్చన్లు అడుగుతుంటే పాపం అమ్మాయి ఎంత స్ట్రగుల్ అవుతుంది చూస్తున్నావు కదా. అవును. बट ब्रो आप जैसा आंसर कर रहे थे ना, मुझे पूरे डबल मीनिंग में सुनने. जब उसने पूछा केमिस्ट्री कैसा था, आप बोल रहे शी डिड हार्ड वर्क. जैसा क्वेश्चन आएगा वैसे ही आंसर मिलेगा. Am I right? Absolutely. है ना? బట్ ఫర్ అ ఫ్యాక్ట్ Yeah. షౌరవ్ బ్రో ఈజ్ అన్ అమేజింగ్ ఎంపథెటిక్ గై. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మెన్లో చాలా తక్కువ ఉంటుంది. బట్ అలా అంటే బ్రో లైక్ ఐ ఫౌండ్ అ బ్రో ఫర్ లైఫ్. బ్రో ఐల్ హాంట్ యూ బ్రో, मैं इतना जल्दी छोड़ने वाली नहीं हूँ. సో హీస్ అమేజింగ్. ఐఎమ్ షూర్ నేను ఆ సెట్లో లేకున్నా కూడా నేను చెప్తా షీ మైట్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ విత్ బ్రో. Yes. గాయత్రి బ్రో. Because the respect he gives in general to everyone, and women in general he'll give like more. राखी बाना था डायरेक्टर साहब ने आपको. राखी रक्षाबंधन. नहीं ये वाला उनका नहीं. रक्षा हाँ राखी नहीं बांधा सर. I don't know. ఎవరికి హీరోయిన్ కట్టారు కదా సార్? Gayatri. సో ద థింగ్ వాస్, That was for Gayatri. Rakhi. బట్ డస్ హీ ట్రీట్ యు లైక్ ఎ సిస్టర్? Yeah. Chelli tarah tha. Sister. సిస్టర్. Yeah. సూపర్. ఎస్ బ్రో. గాయత్రి బ్రో యా బ్రో, వాట్సాప్. అంటే వీఆర్ బాబ్స్ లైక్ అంతే కదా. యా వి బ్రోస్ యాక్చువల్లీ. యా ఎట్లా అనిపించింది సినిమా? మస్తు అనిపించింది. మస్త్ ఎంజాయ్ చేసిన నేను. మస్తు అనిపించింది. యా. హేమంత్ అన్నని చూస్తుంటే అవెంజర్ సినిమాలో ఉంటారు డాక్టర్ చేంజ్ లేక అనిపించింది. అన్ని మొత్తం కొట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ, యా, వెరీ ప్రిసైజ్. ఎట్లా హేమంత్ అంటే అన్న చాలా సింపుల్ గా కనిపిస్తాడు, బట్ మైండ్ ఓపెన్ చేస్తే ఏముంటుందో సినిమా చూస్తే తెలుస్తుంది. Yes. క్రేజీ, హీస్ గాట్ సమ్ క్రేజీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. వెరీ అండర్స్టాండ్, వెరీ ఎవల్యూషనరీ థాట్ ప్రాసెస్ అన్న హ్యాస్. యా. ఫస్ట్ టైం ఒకవేళ ఏలియన్స్ వస్తే ఇండియాకి అంటే మన దగ్గరికి వస్తే వాట్ యూ ఫీల్? నన్ను ఇటుకెళ్ళి తీసుకోవని చెప్తా ఫస్ట్. నన్ను ప్లీజ్ తీసుకోవాలి. 2030లో ఏలియన్స్ వస్తారని ఒక వైల్డ్ స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఫీలింగ్ ఉంది నాకు. Yeah. సో నన్ను తీసుకుపోండి వేరే ప్లేస్కి, ఇక్కడ బోర్ కొట్టేసింది ఈ ప్రపంచంలో అని చెప్పాలని ఉంది. హేమంత్ సార్ లాస్ట్ క్వశ్చన్. అంటే బేసికలీ హ్యూమన్స్ లవ్ చేసుకుంటే ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. ఏలియన్స్ లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏమైనా ఏమో చెప్పగలుగుతారా? అంటే జనరల్లీ అంటే మీరు ఇంత బాగా ఎక్కడైనా రొమాన్స్ అనేది ఉంటుంది కదండి. సృష్టి జరగడానికి అయితే అదే మూల కారణం కదా. ఓకే.
ఏలియన్స్ చేసుకున్నా అంతే, అట్లనే ఉంటుంది, సేమ్ అంటే ఉంటుంది. వాళ్ళు ఎలా లవ్ చేసుకుంటారు అనేది కొంచెం యా, వాడు ఆ డౌట్ అడగడానికి వాడు పేరు టార్జన్ సార్, అడవ మనిషి, అందుకని కొంచెం ఓకే. ఓకే. అనిక గారు, వి హర్డ్ దట్ మీకు సీనియర్ యాక్ట్రెస్ రాధా గారికి రిలేషన్ ఉంది అని. అవును. సో ఏంటి, ఎలా అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ ఏమైనా ఉంది? యా, నా పెద్దమ్మ యాక్చువల్లీ రాధా. Yes, she knows about the movie and stuff. I don't disturb and trouble her for my movie thing because I have a lot of respect and love for her. She has helped me in many other ways. So, andike I don't want to go and disturb her. Please give me opportunity or anything like that. This project I told her. So she's like, okay, go on, carry on. It's a good subject, then do. Like that. That support is there. Yeah. హేమంత్ గారు సార్, అంటే ట్రైలర్ చూసినప్పుడు మొన్న చూసినప్పుడు ఏమో తెలియదు, ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఇంకొక కొత్త డౌట్ వచ్చింది. అంటే లేయర్స్గా ఉన్న ఏదైతే అడవి మనుషులు ఏదైతే ఎక్కడి నుంచి అయితే వరల్డ్ స్టార్ట్ అయిందో, అంటే మీరు సాంగ్లో కూడా చెప్పింది అదే, ఎక్కడైతే వరల్డ్ సృష్టి మొదలైందో ఆ మొదలకి కారణం నుంచి చివరి దాకా తీసుకెళ్తున్నారా ఏంటి, అసలు లైన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది? అంటే ఆ డ్రెస్సింగ్ అంటే ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుందండి. అది ఒక ప్యూరిటీని చూపించడానికి ఆ డ్రెస్సింగ్ యూజ్ చేసినాము. ప్రస్తుతం నేను అదే రివీల్ చేయగలుగుతాను. ప్యూరిటీ, వీ హ్యావ్ టు స్టే విత్ నేచర్. సో దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ వాజ్ దేర్ ఇన్ బిహైండ్ దట్ ఐడియా. వెయిటింగ్ సార్, అంటే ఇన్ని లేయర్స్ ఆఫ్ ఉండి అండ్ మావాడు అడిగిన డౌట్ కూడా ఏలియన్స్ ఎట్లా, సో అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి అది ఫస్ట్ టైం అని చెప్పి. సో అంటే ఇలాంటి సినిమాలకి ఇంట్రెస్ట్ కొద్దీ కూడా రన్ టైం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మీరు తీసుకున్న రన్ టైం ఏంటి సినిమా? 1 hour 50 minutes అండి. 1 hour 50. యాక్చువల్లీ ఎక్కువ వచ్చింది, ఇంకా గ్రాఫిక్స్ మేము ఇంకో 15 minutes తీసేసాము. ఎందుకంటే ఇది 2 parts అండి, ఇది మూవీ. సెకండ్ పార్ట్ స్పాయిలర్ అవుతున్న ఉద్దేశంతో కొంత పార్ట్ తీసేసాము. ఇది ఫస్ట్ పార్ట్ ఒక సీడ్, చిన్న సీడ్ లాంటిది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఒక మహావృక్షంలా ఉంటుంది ఇది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ వరకు మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి హై మూమెంట్ ఇచ్చే సినిమాలా ఉంటుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కాంప్లికేట్గా అనిపించింది. సో అంటే ఏలియన్స్ కానివ్వండి, అట్లాగే సో హ్యూమనైట్స్, అదే యాస్ట్రోనాట్స్ అందరూ ఒకే చోట సెంట్రిక్ రోల్ ఉంటుంది కదా. సో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఈజీగా అవడానికి ఎట్లా స్క్రీన్ ప్లే చేశారు? ఇప్పుడు ఇది జర్నీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళడానికి ఒక జర్నీ మిడిల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళడానికి ఒక జర్నీ ఉంటుంది. మనం జర్నీ అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక దగ్గర ఎండ్ అయ్యే పరిణామక్రమం అంతా చూసుకుంటూ వెళ్తాం కదండి. మనకి మూవీలో ఏం చెప్పదలుచుకున్నాం అనేది ప్రతిదీ ఎవ్రీ లేయర్లో ఒక బిహైండ్ స్టోరీతో ఏ కంఫ్యూజన్ లేకుండా వెళ్తుంది. ఇది నాన్ లీనియర్ ఫామ్లో స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ అన్నీ మళ్ళీ ఒక చోట కంబైండ్ అవుతాయి. ఆ డిస్టర్బెన్స్ అయితే ఉండదండి. ఓకే, సో అలాగే బిగ్ బాస్ సర్కిల్ కూడా ఉన్నారు కదా దీంట్లో. లాస్ట్ టైం కూడా రాలేదు, ఇప్పుడు ఎందుకు రాలేదు? అంటే ఈ మూవీ చేసినప్పుడు ప్రమోషన్స్లో ఉండాలి కదా ప్రతి యాక్టర్స్, సో ఆయన కూడా కీ రోల్ కదా. సర్కిల్ ఎందుకు రాలేదు? అతను కాంటాక్ట్ చేశామండి, కొంచెం బిజీ ఉన్నా అని చెప్పేసి అన్నాడు. సో సరే అనుకున్నాం మేము, మేబీ సక్సెస్ ఈవెంట్లో ఆయన వస్తాడు. ఓకే, హీరో. సో ఇప్పుడు చూస్తుంటే లార్జ్ దెన్ లైఫ్ మూవీ ఇది. నో, ఇట్స్ నాట్ ఎ స్మాల్ మూవీ, నాట్ ఎ రెగ్యులర్ ఫిల్మ్. yes. సో ఈ మూవీలో మీరు ఒక స్టోరీలో పార్ట్ కింద తీసుకున్నారా, లేకపోతే ఈ మూవీలో సెంట్రిక్ రోల్ అని మూవీలకు తీసుకున్నారా? Sorry, just be little louder. Just ఈ మూవీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెంట్రిక్ రోల్ అని నాది అని తీసుకున్నారా, లేకపోతే ఈ స్టోరీలో నేను ఒక పార్ట్ అని వెళ్ళారా మూవీకి ఒప్పుకోవడానికి? See, basically in this film, concept is the hero, and when sir approached me, I like the every part, every bit of it, every bit of the script, and the songs also I liked it very much because sir has worked really very hard. So I have few songs. I have maybe 2 songs I have, right? 2 songs I have in the film, and rest if you'll see the film, 4 songs, all of them. 1 song, acha.
Yeah, so I have 4 songs in the film. So all songs are very good and very great. And I would rather say that if you'll ask me, like, who's the main actor, I'll say that Concept is the main actor, and it's going with the flow. Music is also going with the flow, and every part of it. Yeah. మీరు కూడా చాలా సైఫై మూవీస్ చూస్తుంటారు కదా. Yeah. సో ఏదైనా మూవీతో మీ ఫేవరెట్ మూవీతో కంపేర్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? No, I don't want to compare. There is no comparison. ఇన్స్పిరేషన్ లైక్ దట్. Yeah, inspiration you can say. So there are so many films. If you'll see Interstellar also, if you see other films also, all sci-fi genre having one thing in common, that maybe extraterrestrial aliens or somebody is coming on the earth or doing something. It's all about beyond our world. So as now NASA also released this thing, right? So we got to know that this thing exists, right? So you can say this is an inspiration from so many things altogether. It's not like a particular film from which we are referring to, but it's inspiration, yes, from everywhere, beyond our world. ఓకే. सौरभ जी इधर हूँ मैं, ब्रदर। एकड़ा। कैसे हो? बहुत बढ़िया, आप कैसे हो? गुड। बड़ा हंस रहे हो आप। आपका प्रमोशन तो फुल हो गया था, अभी फुल हो गया था? रिलीज होने में तैयारी में है। हाँ। कैसे लग रहा है? कुछ डर नहीं बोले तो कुछ अंदर अजीब सा कुछ लगता रहे ना आपको? मैं एक बात बताता हूँ, आपने क्वेश्चन पूछा है तो आई शुड टेल यू कि डर ना अंदर से ये नहीं है कि हम फेल हो जाएंगे। डर ये है कि लोग नए फिल्म मेकर्स को चांस देंगे कि नहीं। इतनी मेहनत, एज आई मेंशन्ड, 5 साल की मेहनत है हेमंत सर की। लोन ले लिया, अपनी फैमिली की सेविंग्स, खुद की सेविंग, सारी चीज़ दाव पे लगा दी एक विजन के पीछे, राइट? दिस इज द विजन। लोग एक्सपेक्ट करते हैं कि वी शुड डू समथिंग न्यू, है ना? दे वांट टू सी समथिंग न्यू, एंड नाउ वी आर प्रेजेंटिंग समथिंग न्यू। सो वी हैव दिस फियर इन आवर हार्ट्स। मेरे अंदर भी वो फियर है, मे बी सर के अंदर भी वो फियर है कि ऑडियंस एक्सेप्ट करे। एटलीस्ट वो जाके थिएटर में फिल्म देखे, अगर उनको नहीं अच्छी लगती दे शुड टेल अस। लेकिन नए फिल्म मेकर्स को, जिसने अपनी 5 साल की मेहनत, अपना सब कुछ दाव पे लगाया है, उस चीज़ के लिए मुझे फियर है कि लोगों को एटलीस्ट एक ट्राई ज़रूर देना चाहिए नए फिल्म मेकर को। ठीक है। जब से एक गाना गए थे ना पायल के लिए, पायल के लिए गाना? हाँ, वो क्या कि पिल्लारा तो गा दिया। हाँ, अच्छा नहीं गाया लेकिन। नहीं अच्छा गए थे। हाँ, फ्यूचर में इधर भी तेलुगु में सिंगर कुछ बनेंगे अगर इफ आई गेट अ चांस, मे बी अगर मैं और रियाज करके और अच्छा गा पाया तो डेफिनेटली, अगर मैं जस्टिस कर पाया, देर आर सो मेनी गुड सिंगर्स इन द मार्केट। मैं किसी का काम नहीं छीनना चाहता कि मुझसे कोई अच्छा सिंगर है। सर, इनफैक्ट सर आस्क्ड मी कि एक गाना गा लो फिल्म में, यू हैव अ गुड वॉइस, बट मेरे को लगा कि और भी अच्छे सिंगर्स हैं ना, उनका काम क्यों खाऊं? पहले उनको काम मिले, जब मैं उस लायक फील करूंगा तो मैं डेफिनेटली गाऊंगा। ओके, बेस्ट ऑफ लक। थैंक यू। थैंक यू। Thank you so much. Thank you for coming here. Thank you guys. Please support. आप पहले से ही सपोर्ट करते आए हो, प्लीज। చేతులెత్తి దండం పెడుతున్నాము, మీరే మాకు స్ప్రెడ్ చేసేది సినిమా టాక్, మంచి స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you guys. Thank you so much.